ఐడిబిఐ బ్యాంక్ గో మొబైల్ ప్లస్ యాప్ యాక్టివేషన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐడిబిఐ గో మొబైల్ ప్లస్ అని ప్లే స్టోర్లో ఆర్ యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ యాక్టివేట్ యాప్ ఆ రీసెట్ ఎంపిన్ దగ్గర ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మీ కస్టమర్ ఐడి ఎంటర్ చేయాలి. యాక్టివేట్ కొట్టాలి. తర్వాత ఏదైతే మా బ్యాంక్ రిజిస్టర్ అయిందో ఆ నెంబర్ని సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ కొట్టి సిమ్ అనేది వ్యాలిడేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ పాపప్ అవుతుంది. అందులో వెరిఫై చేసి 4 డిజిట్ ఎంపిన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు నచ్చింది. ఈ కంటిన్యూస్ నెంబర్ సెలెక్ట్ చేసుకోకుండా వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఇలా పాపప్ వస్తుంది, వెల్కమ్ టు ఐడిబిఐ బ్యాంక్ మొబైల్ యాక్టివేషన్ అని. ఇప్పుడు ఆ 4 డిజిట్ పిన్తో లాగిన్ అవ్వాలి. 4 డిజిట్ పిన్తో లాగిన్ అవ్వాలి. ఇలా వస్తుంది. అప్పుడు ఓటీపీతో వ్యూ యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ వద్దు, ఓటీపీ వ్యూ యాక్సెస్తో సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్తో యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంది. కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత స్కిప్ చేసుకోవచ్చు. డూ ఇట్ లేటర్ ఆర్ నో. అయిపోయింది. ఒకవేళ ఈ లాగిన్ ప్రాసెస్లో సెక్యూరిటీ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడుగుతుంది. అడిగితే ఏదో ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని దానికి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా యాప్ యాక్టివేషన్ అయిపోతుంది. థ్యాంక్ యూ.